హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా కంగువా సినిమా October 10th రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆ కంగువాతో పోటీగా ఇంకొక సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ అది కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమా అంటే, ఆ సినిమా రిలీజ్ అవుతున్నందుకు ఆ హీరోని చూడడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి కానీ కొన్ని కంపెనీస్కి కానీ చెన్నైలో సెలవులు ఇస్తారు. ఎలాంటి సినిమాలు చూడండి, మన హీరో గారిది రిలీజ్ అవుతుందని చెప్పి ఆ లెవెల్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఏంటయ్యా అది అంటే, వెట్టయాన్, రజనీకాంత్ గారి సినిమా, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళది. ఇదేమో స్టూడియో గ్రీన్ వాళ్ళది. అంటే మొన్న తంగలాన్ రిలీజ్ అయింది కదా, వాళ్ళదే స్టూడియో గ్రీన్. అండ్ వాళ్ళే ఇప్పుడు ఇది కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏది, కంగువా వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు వీళ్ళ మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. ఇది అన్నెసెసరీ కాంపిటీషన్ అబ్బా. సి బేసిక్గా ఎవ్రీబడి నోస్, మనం డెఫినెట్గా దసరా సీజన్ని వాడుకోవాలి అనుకుంటాం. అండ్ తెలుగులో ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. నిజం, తెలుగులో ఒక్క రిలీజ్ లేదు తెలుగు స్టేట్స్ నుంచి. కంగువా ఒక్కటే ఉంది. సో సూర్య గారికి ఎలాగ మన తెలుగులో కూడా చాలా హ్యూజ్ రీచ్ అయితే ఉంది. సో డెఫినెట్గా తెలుగులో కూడా మంచిగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ప్రొడ్యూసర్ చాలాసార్లు మాట్లాడారు. చాలాసార్లు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అండ్ హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమా గట్టిగా కొడుతుందనే నమ్మకంలో ఉన్నాం మేము, ఇట్లా మల్టిపుల్ పాయింట్స్ చెప్పారనమాట ఆయన. సో ఇంత ఉన్న టైంలో సడన్గా వేటయాన్ అయితే రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో వేటగాడ ఏమో మరి మొత్తానికి ఏమో ఏం పెడతారో మరి తెలీదు. ప్రస్తుతానికైతే తమిళ్ టైటిల్ ఒకటే ఉంది. కంగువా ఏంటంటే కంగువా యూనివర్సల్ టైటిల్. సో దానికి ప్రాబ్లం లేదు, ఓన్లీ తమిళ్ ఓన్లీ తెలుగు ఏం లేదు. సో అది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఆ పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా సూట్ అవుతుంది. సో నో ప్రాబ్లం అది. బట్ ఇప్పుడు ఇది రిలీజ్ చేయడం కరెక్టా? అస్సలు కాదబ్బా. బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు రిలీజ్, అప్పుడు October 11 రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇది బిగ్ బడ్జెట్ సినిమా, కంగువా అనేది బిగ్ బడ్జెట్ సినిమా. ఇప్పుడు వెట్టయాన్ మరీ అంత పెద్ద బడ్జెట్ ఉండకపోవచ్చు. బట్ ఇన్ జనరల్ రజనీకాంత్ గారు తనదైన రోజున డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ కొడతారు. అది మనం ఆల్రెడీ జైలర్తో చూసాం మనం. అండ్ అది కూడా అనిరుద్ కాంబినేషన్, అండ్ ఇది కూడా అనిరుద్ కాంబినేషన్. సో బేసిక్గా రజనీకాంత్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, జైలర్ సినిమా కేవలం అనిరుద్ మ్యూజిక్ వల్ల ఆడింది, అది అంత గొప్ప స్టోరీ ఏం కాదు, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ సినిమానే, సో జస్ట్ మ్యూజిక్ వల్ల ఆడింది అని చెప్పారు ఆయన. సో ఇంకా అది క్లారిటీ అయితే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అదే కాంబో వస్తుంది, అనిరుద్ మ్యూజికల్ అండ్ రజనీకాంత్ గారు హీరో. బేసిక్గా అనిరుద్ కూడా కొంచెం మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, అంటే అప్పుడప్పుడు పోతున్నాడు ఆయన అంతే. ఇండియన్ 2 పోయింది ఆయన ఫాము, మళ్ళీ ఇప్పుడు మనం దేవరా పాటలు అయితే కొంచెం వింటున్నాం కదా, చాలా గట్టిగా వస్తుంది ఆయన సైడ్ నుంచి. సో ఇంకా ఫర్దర్గా చాలా గట్టిగానే ఉంటుంది. ఓకే, అంతవరకు క్లియర్, బాగానే ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, అట్లీస్ట్ October 11 అయినా రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఆ రోజు రాకుండా ముందు రోజు ఎందుకు వచ్చేస్తున్నారు అని. ఇప్పుడు పెద్ద సినిమా అబ్బా. ఇప్పుడు మన దాంట్లో ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మొత్తం అందరివి కూడా ఏదో మన టాప్ 6 హీరోస్ ఉన్నారు కదా, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా. సో 6 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం. ఎవరైనా ఒకటే రోజు చేస్తారా అసలు? అసలు అసలు ఊహ కూడా రాదు కదా. సో ఒక ఇన్ కేసు ఒక 3-4 సినిమాలు పోస్ట్పోన్ అయిపోతాయి, 2 సినిమాలు వస్తున్నాయి అనుకుందాం. ఆ 2 సినిమాలు కూడా అప్పుడు ఏం చేస్తారు, ఒకటి ఒక రోజు రిలీజ్ చేసుకుంటూ, ఇంకోటి ముందు రోజు రిలీజ్ చేసుకోవడం, లేదంటే తర్వాత రోజు రిలీజ్ చేసుకోవడం చేసుకుంటారు. బేసిక్గా తమిళ వాళ్ళకు ఉన్న సెంటిమెంట్ ఏంటి, థర్స్డే రోజు రిలీజ్ చేయడం. ఎందుకు, వాళ్ళకి ఏమో మన దగ్గర ఫ్రైడే సెంటిమెంట్ ఉంటే వాళ్ళకి థర్స్డే సెంటిమెంట్ ఉంది, వాళ్ళు అట్లా రిలీజ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా. సో ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే 4 days లాంగ్ వీకెండ్ వస్తుంది. ఇప్పుడు రిలీజ్ రోజు ఎలాగా కలెక్షన్స్ ఉంటాయి,
ఫ్రైడే రోజు కూడా మనకి చాలా చోట్ల హాఫ్ డే వర్కింగ్ ఉంటుంది. సో సాటర్డే సండే వీకెండ్స్. సో ఈ బేసిస్ మీద థర్స్డే రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు మొన్న వచ్చిన స్త్రీ 2 కూడా థర్స్డే రోజు రిలీజ్ అయింది. అదేంటంటే మరి ట్విస్ట్ ఏంటంటే వెడ్నెస్డే రోజు ప్రీమియర్ చేశారు, థర్స్డే రిలీజ్ అయింది, లాంగ్ వీకెండ్ వచ్చింది, హ్యూజ్ కలెక్షన్స్ కొట్టింది. అది ఒక్క వీకెండ్కి 200 కోట్లు నెట్ కొట్టింది. అది టూ గుడ్ లేండి. అది కలెక్షన్స్ పరంగా అది వేరే విషయం. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అట్లీస్ట్ ఒకరోజు లేట్గా 11 వచ్చి ఉంటే బెటర్ ఏమో నన్ను అడిగితే. అంటే అట్లీస్ట్ ఇంత పెద్ద బడ్జెట్తో వస్తున్న సినిమాకి ఒక్కరోజైనా సరే కంప్లీట్ థియేటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వెట్టయ్యాను కూడా ఆబ్వియస్లీ రజనీకాంత్ గారి సినిమా అంటే అది పెద్ద సినిమానే. ఆబ్వియస్లీ రజనీకాంత్ గారికి ఏ లెవెల్లో ఇస్తారు థియేటర్స్, ఇనీషియల్ కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉంటాయి, సో అవన్నీ ఐడియా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ ఆయన కూడా ఇస్తారు. కంగువాకి ఓకే మార్కెట్ ఉంది కాబట్టి కంగువాకి కూడా ఇస్తారు, ఎవరని నేను అన్నాను. ఎందుకంటే స్టూడియో గ్రీన్ కూడా పెద్దదే, అది కూడా చిన్నదేం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఒకటే రోజు రిలీజ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదబ్బా. అది ముందే చెప్పారు అక్టోబర్ రిలీజ్ అని, బట్ అదే టైంకి అన్నట్టయితే చెప్పలే. ఇప్పుడు యూఎస్ సినిమా కూడా వస్తుంది, అది ఏ రోజుకు ఇంకా ప్రస్తుతానికి తెలీదు. అది నాకు తెలిసి ఈ గ్యాప్లోనే రిలీజ్ చేస్తారు. అక్టోబర్లో లాస్ట్ డేస్ ఏమీ అంత గొప్ప వీకెండ్ ఏం కాదు కదా. సో ఇనీషియల్ డేస్లోనే రిలీజ్ చేసుకుంటారు నాకు తెలిసి. ఇంకా అది పరిస్థితి. సో ఇప్పుడు కంగువ తమిళ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కంగువ తెలుగు కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బేసిక్గా ఆయన జ్ఞానవేల్ రాజా గారు అంటే స్టూడియో గ్రీన్ ప్రొడ్యూసర్, ఆయన చాలా గట్టిగా కంగువ మీద హోప్స్ పెట్టుకున్నారు ఆయన. అంటే తెలుగు మార్కెట్ అండ్ హిందీ మార్కెట్ అన్నీ కలిపి మంచి పాన్ ఇండియన్ సినిమా అవుతుంది ఇది అని. కానీ ఇప్పుడేమో ఇది గట్టి దెబ్బ. అంటే అందరూ పెట్టుకుంటారు నేను కాదను, బట్ డెఫినెట్గా ప్రొడ్యూసర్ల మధ్య ఒక యూనిటీ ఉండాలి కదబ్బా. రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పోనీ చిన్నయ్య వస్తుంది, పోనీ చిన్న సినిమాలతోనే, రెండు పెద్ద సినిమాలతోనే వస్తున్నాయి. ఒకటి రజనీకాంత్ గారి సినిమా, ఒకటేమో కంగువ, సూర్య గారు అండ్ భారీ బడ్జెట్ సన్నీ బాబీ డియోలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఆ లెవెల్లో ఉన్న సినిమా అది. మళ్ళీ అందులో కార్తీ గారు కూడా ఉన్నారు, క్యామియో ఉంది, అన్నీ ఉన్నాయి. అది మళ్ళీ 2 పార్ట్ల సినిమా. సో ఫస్ట్ పార్ట్ ఎంత బాగా వర్కౌట్ అయితే సెకండ్ పార్ట్కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ డెఫినెట్గా బాగా వర్కౌట్ అవ్వాలి, అది లేదు. కొంచెం తగ్గిస్తుంది ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది. ఇప్పుడు తెలుగు స్టేట్స్ తమిళ స్టేట్స్ అంటారా, రెండింటికి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే కంగువాకి రీచ్ ఉంది. కానీ when it compares to రజనీకాంత్ వర్సెస్ సూర్య, రజనీకాంత్ గారికి గ్రాఫ్ ఎక్కువ ఉంది తమిళనాడులో ఆబ్వియస్లీ, అందులో నో డౌట్. బట్ ఏంటంటే సినిమా పరంగా, ఎందుకంటే వెట్టయానికి అంత హైప్ లేదు, అంత రీచ్ లేదు. వెట్టయానికి అంటే రిలీజ్ అయ్యేంత వరకు మేబీ లేదేమో, రిలీజ్ అయిన తర్వాత వస్తుందేమో మనం చెప్పలేం. ఇప్పుడు మన కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, ఆయన కల్కి కోసం ఒకసారి మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకే చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అన్నారు ఆయన. అది నిజంగా అట్లే అయింది అది. సో మేబీ వెట్టయ్యను కూడా అట్లా అవ్వచ్చు, ఎందుకంటే రజనీకాంత్ గారి సినిమా కాబట్టి అది ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు పీపుల్కి, చెప్పలేం మనం. సో అది ఒక పాయింట్ అయితే ఉంది. సో డెఫినెట్గా అక్కడ సూర్య గారు, రజనీకాంత్ గారు అంటే రజనీకాంత్ గారికి మార్కెట్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. ఇంకా తెలుగు స్టేట్స్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు స్టేట్స్లో ఏంటంటే యాక్చువల్గా కంగువాకి హైప్ ఎక్కువ ఉంది ప్రస్తుతానికి, వెట్టయ్యానికి అయితే ప్రస్తుతానికి లేదు. సో రిలీజ్ రోజు అండ్ ఫస్ట్ వీకెండ్ కూడా కంగువాకి మ్యాక్సిమం ప్రియారిటీ ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది తెలుగులో. ఎందుకంటే తెలుగులో రజనీకాంత్ గారిని చాలా ఓన్ చేసుకున్నారు, సూర్య గారిని కూడా చాలా ఓన్ చేసుకున్నారు, రెండూ ఉన్నాయి. సో ఓన్ చేసుకోవడంలో ఇక్కడ డిఫరెన్స్ అయితే పెద్ద ఏం లేదు కాబట్టి ఇద్దరు హీరోలు కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నట్టే ఉంటారు కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సో పాయింట్ ఏంటి ఇక్కడ, సినిమా మ్యాటర్, సినిమా మీద ఉన్న హైప్ మ్యాటర్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే కంగువాకి కొంచెం ఎక్కువ మార్కెట్ ఉంటుంది తెలుగు స్టేట్స్లో. అండ్ వెట్టయ్యను కూడా హిందీలో రిలీజ్ అవుతుంది, బట్ ఏమో నాకు హిందీ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే జైలర్ కూడా హిందీలో అంత గొప్పగా ఏం కలెక్ట్ చేయలేదు. సో వెరీ రేర్ అని చెప్పొచ్చు, సో చాలా తక్కువ. సో అదనమాట సిచ్యువేషన్. సో హిందీ మార్కెట్లో కూడా కంగువే కొట్టచ్చు. సో లెట్స్ సీ. నాకైతే మాత్రం ఇది అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది ఏ యాంగిల్లోని కరెక్ట్ కాదు. ఏం చెప్తాం ఇంకా వాళ్ళకి, అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ప్లానింగ్ లేకుండా వస్తే ఎలాగే అసలు. ఇది కాకుండా మళ్ళీ పుష్ప 2 కూడా ఒక క్లాష్ వస్తుంది. యాక్చువల్గా పుష్ప 2కి మొన్నటిదాకా అంత పెద్ద క్లాష్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హిందీలో వికీ కౌశల్ది చావా వస్తుంది. అదేంటది, అది ఛత్రపతి సంభాజీ మహారాజ్, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు కదా, ఆయన కొడుకు లైఫ్ ఆధారంగా ఈ సినిమాని అయితే తీస్తున్నారనమాట. బేసిక్గా అతను కూడా చాలా పెద్ద వీరుడే, మామూలు వీరుడు కాదు. సో అతని మీద సినిమా తీయడం అంటే ఆబ్వియస్లీ ఆ బ్యాటిల్ నెక్స్ట్ లెవెల్లో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళు టీజర్ చూస్తుంటే వీళ్ళు కూడా చాలా గట్టిగానే తీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో డెఫినెట్గా హిందీ సైడ్ కొంచెం కాంపిటీషన్ రావచ్చు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర సైడ్. ఓకే, మనకి బేసిక్గా
మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ సినిమా అంటే మనం బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నప్పుడు, హిందీ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నప్పుడు మనకొచ్చే కలెక్షన్స్‌లో మాక్సిమం పోర్షన్ ముంబై నుంచి వస్తుంటది. మహారాష్ట్ర నుంచి వస్తుంటది. ముంబై, పూణే ఈ ప్రాంతాల నుంచి వస్తుంటదనమాట. సో, ఇప్పుడు మరి ఆ ఏరియాలో డెఫినెట్‌గా 'పుష్పకి' కొంచెం ఇబ్బందవుతది. 'పుష్ప 2కి'. సో, ఢిల్లీ అటు సైడ్ 'పుష్ప 2' గట్టిగా కొడతది వేరే విషయం. బెంగాలీ సైడ్ గాని, వేరే సైడ్ గాని గట్టిగా కొడతది అందులో నో డౌట్. బట్ సమ్‌హౌ మహారాష్ట్ర మాత్రం కొంచెం ఇబ్బందయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏమో మరి ఇంక ఏం చేస్తారో ఇంకా వీళ్ళకే తెలియాలి. సో, ఇంకిట్లా కాంపిటీషన్‌ల మీద కాంపిటీషన్‌లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో, బట్ ఏదైనా ఇంకా 'పుష్ప 2' వర్సెస్ 'చావా' అంటారు అది వేరే విషయం. ఎందుకంటే అది వాళ్ళ సినిమా. కంప్లీట్ బాలీవుడ్ సినిమా అండ్ మనమేమో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. సో, వాళ్ళని కాంపిటీషన్‌కి రావద్దనడానికి లేదు. అండ్ మనకొచ్చేది మనకుంటది. ఎందుకంటే 'పుష్ప 2'కి హిందీలో చాలా గట్టిగా మార్కెట్ ఉంది కాబట్టి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. ఇట్స్ వెరీ క్లియర్. సో, 'పుష్ప' గట్టిగా కొడతది. అందులో ఓకే. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ 'వెట్టయాన్ వర్సెస్ కంగువా' అనేది మాత్రం కరెక్ట్ కాదు. అండ్ అవి 2 తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి 2 తెలుగు సినిమాలు కూడా. సో, మనం దాన్ని అందుకే ఎక్కువగా కన్సిడర్ చేయాల్సుంటది. సో, అదనమాట సిట్యుయేషన్. సో, లెట్స్ సీ ఏమవుతదో. నాకైతే మాత్రం ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.